యెస్. సో, మిత్రులందరికీ నమస్కారం. బ్యాక్ పెయిన్ ప్రాణాయామ. బ్యాక్ పెయిన్‌కి ఎలాంటి ప్రాణాయామ చేయాలి? ఏ ప్రాణాయామ చేసుకోవచ్చు మిత్రమా? మనకి యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ప్రాణాయామాలు ఏవైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేనంత వరకి. కానీ ఉదాహరణకి భస్త్రికా ప్రాణాయామ చేస్తారు కదా! లేనోళ్ళకి గూడా బ్యాక్ పెయిన్ వస్తది మిత్రమా. బ్యాక్ పెయిన్ లేనోళ్ళకి గూడా వస్తది గ్యారంటీ. అలా కాకుండా బ్యాక్ పెయిన్ ప్రాణాయామ స్పెషల్లీ మనం డిజైన్ చేయడం జరిగింది మిత్రమా. బ్యాక్ పెయిన్ గాని, జాయింట్ పెయిన్స్ ఎనీ జాయింట్ పెయిన్స్. నెక్ పెయిన్ గావచ్చు, బ్యాక్ పెయిన్ గావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు. బోన్ ఈజ్ రిలేటెడ్ టు కిడ్నీ మై డియర్ ఫ్రెండ్స్. కదా! ఇప్పుడు జాండీస్ అయ్యాయనుకోండి. జాండీస్ ఎక్కడవుతాయి? కంట్లో అవుతాయా? లివర్‌లో అవుతాయి. మరి కళ్ళెందుకు పచ్చబడతాయి? కదా! అంటే ఐ ఈజ్ రిలేటెడ్ టు లివర్. లివర్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఐలో ఇండికేట్ చేస్తుంది. అదే హార్ట్ ప్రాబ్లమ్ అయిందనుకోండి నాలుక చూస్తారు కొసకి. ఇక్కడ. కదా! ఎందుకు? టంగ్ ఈజ్ రిలేటెడ్ టు హార్ట్. కదా! అదే విధంగా బోన్స్ అండ్ జాయింట్స్‌కి ఏమైనా ప్రాబ్లమొస్తే మెయిన్‌గా అంటే మిగతా వాటితో సంబంధం లేదని నేను చెప్పట్లేదు. మెయిన్‌గా ఎక్కువ పర్సెంటేజ్ కిడ్నీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే కిడ్నీ ఒక ప్రోటీన్‌ని బోన్ మ్యారోకి అందిస్తుంది కంటిన్యూయస్‌గా. తద్వారా బోన్స్ స్ట్రెంత్ అవుతాయి. తద్వారా కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. కిడ్నీ ఎంత హెల్తీగా ఉంటే, బోన్ మ్యారో హెల్తీగా ఉంటుంది. బోన్ హెల్తీగా ఉంటుంది. కొత్త బ్లడ్ సెల్స్ కూడా చక్కగా హెల్తీగా పుడతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ఇటు బోన్‌ని స్ట్రెంథెన్ చేసుకోవాలంటే, మనం కిడ్నీని స్ట్రెంథెన్ చేసుకోవాలి. కదా! కాబట్టి ఇప్పుడు మనము మీ అందరికీ తెలుసు. ఎల్బో టాపింగ్ కపాలభాతి 3. ఓహో! ఇదేనా సార్? ఆ! అదే మిత్రం. ఇంకేం లేదు. ఎల్బో టాపింగ్ కపాలభాతి 3లో థర్డ్ వేరియేషన్‌లో డైరెక్ట్‌గా కిడ్నీ పైన మనం ట్యాపింగ్ చేస్తా ఉంటాం మిత్రం. ఇలా కిడ్నీ పైన ట్యాపింగ్ చేస్తూ కపాలభాతి చేస్తే కిడ్నీకి ఏమవుతుంది? ఇది కిడ్నీ అనుకోండి ఉదాహరణకి. కిడ్నీకి కంటిన్యూయస్‌గా మనం ట్యాపింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ మసాజ్ ఎఫెక్ట్ ఒస్తుంది. తద్వారా ఏమవుతుంది? ఎక్కడైతే ట్యాప్ చేస్తున్నామో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ డెవలప్ అవుతుంది. ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ డెవలప్ అవుతుందో అక్కడ ఆర్గాన్ ఫంక్షన్ అనేది మళ్ళీ హెల్తీగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా రెగ్యులర్‌గా చేస్తే తప్పకుండా మంచి ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఎలా చేయాలి? ఒకసారి నేను చూపిస్తాను మిత్రమా ఒకసారి చూడండి.